మేడం అమృత ప్రణయ్ ఇష్యూలో ఇప్పుడు నిన్న కోర్టు తీర్పిచ్చింది కదా, ఎలా చూస్తున్నారు మేడం? కోర్టు న్యాయమైన తీర్పే ఇచ్చింది. ఒక బిడ్డకి తండ్రి లేనిటువంటి అనాథ అయ్యాడు. ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి భర్త లేని ఒక మోడైపోయింది ఆ అమ్మాయి. అలాగే ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డను కోల్పోయారు. ఇంతమందిని క్షోభ పెట్టి ఇంతమందిని అన్యాయం చేసి ఆ బిడ్డకి తండ్రి ఎప్పటికీ దొరకడు. అమ్మాయికి మళ్ళీ మోడ్ అనేది చిగురిస్తుందో లేదో తెలియదు, కానీ ఆ తల్లిదండ్రులకు కూడా అటువంటి కొడుకు దొరకడు. మళ్ళీ పుడతాడా ఆ తల్లిదండ్రులకి అటువంటి కొడుకు? అతనికి ఆ కొడుకుకి తండ్రి మళ్ళీ వస్తాడా? రాడు. ఆ తండ్రి రాడు. అదొకటి ఏంటంటే న్యాయమే జరిగింది, కానీ ఇంతకంటే కూడా ఇంకా ఏదైనా అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా ఏదైనా కొత్తగా వేసినట్లయితే బాగుంటుండే. ఆ మధ్య కార్తికేయ అని ఒక హీరో సినిమా తీశాడు, అదేదో గుణ 369 ఏదో సినిమా తీశాడు. అతను ప్రేమించిన అమ్మాయిని ఎంతమంది ఎలాగైతే ఆగం చేశారో అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవాన్ని కట్ చేసి పారేశాడు. అటువంటి తీర్పులు ఏమైనా వస్తే మహిళల పట్లే కానీ సామాన్యుల పట్లే కానీ ఇటువంటి అరాచకాలు అఘాయిత్యాలు ఇటువంటి హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి కనుక వీళ్ళకి ఏంటంటే ఒక కాలో చెయ్యో తీసేసేసేసి బ్రతకండ్రా అని రోడ్డు మీద వదిలేయాలి. అంతేగాని వీళ్ళని ఎన్నాళ్ళు పెట్టి లోపల కూర్చోబెట్టి వీళ్ళని మేపి వీళ్ళకి హాస్పిటల్ ఖర్చులు పెట్టి వీళ్ళకి అవసరాలు అయితే వీళ్ళ ఫ్యామిలీని జైలుకి రప్పించి చూపించి మెప్పించి చూపించడానికి ఏం గవర్నమెంట్లో ఏమన్నా పిచ్చియా, లేకపోతే న్యాయస్థానాలకి ఏమన్నా తెలియదా, లేకపోతే చట్టాలు ఏమన్నా గుడ్డియా? ఇవన్నీ కావు కదా. అది కాదు ఇప్పుడు కావాల్సిన తీర్పు. ఎప్పటికో ఉరి తీయడం కాదు కావాల్సింది. అడ్వాంటేజ్ ఎక్కడ తీసుకోమని చెప్పాను అంటే ఒక 6 నెలలకో ఒక సంవత్సరానికో ఎమ్మటనే పరిష్కారం చూపించాలి. న్యాయస్థానాలే కానీ చట్టస్థానాలే కానీ ధర్మస్థానాలే కానీ ఏవైనా కానీ అలా చూపించాలి. చిన్న చిన్న పిల్లలు, మహిళలు, ఒక వృద్ధ మహిళలు, ఒక యువతులు వీళ్ళందరినీ కూడా అనవసరంగా అన్యాయంగా చంపేస్తున్నారు. ఏంటి ఇంత అవసరం ఏంటి? మగజాతికి జన్మనిస్తుంది ఆడది. అటువంటి ఆడదానినే కనుమరుగు చేస్తున్నటువంటి వ్యవస్థలో బ్రతుకుతున్నారు ఇవాళ రోజున మహిళలు. కనుక ఇటువంటి మహిళల మీద అత్యాచారాలు చేసినందుకు కాను, ఇటువంటి జంటలను విడదీసి వాళ్ళని లోకంలో లేకుండా చేసినందుకు కాను, ఏ చేతితోటైతే ఆ ప్రాణం తీశారో ఆ చెయ్యే తీసేయాలి. ఏ కాలుతోటైతే వాళ్ళ మీదకి కాలు రువ్వారో ఆ కాలే తీసేయాలి. అంతేగాని వీళ్ళని కూర్చోబెట్టి మేపి చూపి అన్ని చేసి ఎప్పటికో వేస్తే శిక్షలు ఇది ఎన్నాళ్ళు పడతారు? ఆ నరకం అనేది ఎన్నాళ్ళు పడతారు? ఒక వారం, నెల, లేకపోతే రేపొద్దునే తెల్లవారుజామున ఉరి తీస్తున్నారు అంటే ఒక నైట్ పడతారు. అంతకు మించి వాళ్ళకి ఏమంత పెద్ద శిక్ష కాదు. ఉరి తీస్తే ఒక గంటలో ప్రాణం పోతుంది. అది కాదు సరైన న్యాయం. అది న్యాయం అనరు. సరైన న్యాయం ఏంటి అంటే ఇటువంటి ఆడవాళ్ళకి అన్యాయం చేసిన ఆడవాళ్ళ మీదకి అన్యాయంగా పోయి అఘాయిత్యాలు చేసి అత్యాచారాలు చేసి చంపినా వాళ్ళ కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేసిన నాడే సరైన న్యాయం. ప్రజలు హర్షిస్తారు, ప్రజలు పట్టం కడతారు న్యాయస్థానాలకి చట్టస్థానాలకి. అమృత వాళ్ళ బాబాయ్ కూతురు ఒక అమ్మాయి వీడియో వైరల్ అవుతుంది. మా నాన్న ఏం తప్పు చేయలేదు, అనవసరంగా జీవిత ఖైదు పడింది అని చెప్పేసి వీడియో వైరల్ అవుతుంది. ఈ నాన్నకి ఈ కూతురికి ఈ నాన్న ఒక్కడే లేడు, ఒప్పుకుంటారు. కానీ అక్కడ అమృతకి భర్త లేడు, అమృత కొడుకుకి తండ్రి లేడు, ప్రణయ్ తల్లిదండ్రులకి ప్రణయ్ లేడు. వీళ్ళ నలుగురు బాధ ఎవరు అనుభవించాలి? ఈ ఒక్క కూతురే మా నాన్నే తప్పు చేయలేదు అంటే తప్పు చేయకుండా శిక్ష అయితే ఎవరు వెయ్యరుగా. తప్పు చేయకుండా అక్కడ రుజువులు లేకుండా 8 ఏళ్ళు ఎందుకు ఆపారు? రుజువులు తేల్చుకోవడం కోసం, నిజాలు తెలుసుకోవడం కోసం తేల్చి ఫిల్టర్ చేసిన తర్వాతనే శిక్ష వేశారు. అమాయకంగా ఏమి యావజ్జీవ శిక్షలు వేయలేదు, ఉరి శిక్షలు వేయలేదు. చంపిన ఆయన చచ్చిపోయాడు కదా. అసలు మారుతీరావు ఎక్కడున్నాడు? మారుతీరావుకి తెలియదా నన్ను పట్టుకుంటారు, నన్ను ఎట్లయినా వేస్తారు అని? పరువు కంటూ పోవద్దు. ఇక్కడ కులాలు అనేవి మనం పెట్టుకున్నవి, అంతేగాని ప్రతి ఒక్కళ్ళం ఒక జన్మ. మనిషి కులం ఉండాలి కానీ మానవ కులం ఉండాలి కానీ కులాలంటూ మతాలంటూ పోయి పరువులంటూ ప్రతిష్టలంటూ పోయి ఇగోసుకు పోయి అమ్మాయిలు ఎవరినో వెళ్ళిపోయారు. నువ్వు ఇచ్చి చేసినా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిందేగా. ఈ అమ్మాయికి ఇష్టమైన వాడిని చేసుకుంటే ఏముంది? ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుంది. నేను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకున్నాను, నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నాను అని ఒక ఆనందంతో బ్రతుకుతుంది. చేరదీయటం ఇష్టం లేకపోతే వదిలేయి. ప్రాణం తీస్తే ఏమొస్తుంది? ప్రాణం మళ్ళీ తిరిగి ఇవ్వగలవా? ఆ తల్లిదండ్రులకి పోయిన బిడ్డను ఇవ్వగలవా? ఆ కొడుకుకు పోయిన తండ్రిని ఇవ్వగలవా? ఈ అమృతకి కోల్పోయినటువంటి ప్రణయిని తీసుకొచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేము. ఇప్పుడు శిక్షణ పడితే మా నాన్న అమాయకుడు, మా నాన్న నంగ, మా నాన్న దొంగ అంటే సరిపోతుందా? మీ నాన్న అమాయకుడు అవడానికి 4 ఏళ్ల కుర్రోడు కాడమ్మా. మీ నాన్న అమాయకుడు అనడానికి ఇక్కడ 4 ఏళ్ల కుర్రోడు 6 ఏళ్ల కుర్రోడు కాడు. 55 ఏళ్ల వ్యక్తి, ఒక 60 ఏళ్ళు దగ్గర పడుతున్న ఒక వ్యక్తి, ఒక ప్రాణం తీసిన శక్తి.
మీ నాన్నకి వాళ్ళ రోజున శిక్ష పడేటప్పటికి నీ ప్రాణం ఎంత గిలగిలా కొట్టుకుపోతుంది. ఆ రోజున ప్రణయ్ గొంతుకు వస్తూ ఉంటుంటే అతని ప్రాణం ఎంత విలువలా కొట్టుకుపోవాలి. అది చూస్తున్న ప్రణయ్ భార్య అయినటువంటి అమృత ఎంత చచ్చిపోయి ఉండాలి. అది చూసినటువంటి ప్రణయ్ తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోయి ఉండాలి. ఈ రోజు కూడా వాళ్ళు ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళి బోరును ఏడ్చినటువంటి క్షణాలు ప్రజలు మర్చిపోలేదు. ఓకే, థ్యాంక్ యూ.